ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం పైలట్ ప్రాజెక్టుగా ఇవాల్టి నుంచి అమల్లోకి రానుంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ శిల్పారామంలో సీఎం రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ను సాయంత్రం ప్రారంభించనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 566 రైతు వేదికలలో భూభారతి ఆవిష్కరణ కార్యక్రమంను టెలికాస్ట్ చేయనుంది వ్యవసాయ శాఖ. అన్ని జిల్లాల్లోని 1,00,000 మంది రైతులు, అధికారులు రైతు వేదికగా పోర్టల్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని వీక్షించనున్నారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అగ్రికల్చర్ ఆఫీసర్లను ఇదివరకే ఆదేశించారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. గత 10 ఏళ్లుగా ధరణి పోర్టల్లో జరిగిన వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ఇకపై భూభారతి పోర్టల్లోనూ జరగనున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ధరణి తీసుకొచ్చిన టైంలో భూముల లావాదేవీలకు కొన్ని రోజుల పాటు ఆటంకం ఏర్పడగా ఈసారి అలాంటి ఇబ్బందులేవి లేకుండా ప్లాన్ చేశారు. ధరణిలో ఎలాంటి సేవలు అందాయో ఇప్పుడు అవన్నీ భూభారతిలోనూ యథావిధిగా అందనున్నాయి. భూములకు సంబంధించి అప్ టు డేట్ ఉన్న సమాచారం అలాగే ఉండనుంది. ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే రైతులకు అర్థమయ్యేలా ఇంతకు ముందు ఉన్న 33 మాడ్యూల్స్ ను భూభారతిలో 6కు కుదించారు. యూజర్ ఫ్రెండ్లీగా వెబ్ పోర్టల్ ను తీసుకురావడమే కాకుండా ఇతర టెక్నికల్ సమస్యలను తొలగించారు. భూభారతి చట్టాన్ని పోయినేడాది డిసెంబర్లో కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చింది. దీన్ని అమలు చేసేందుకు అవసరమైన గైడ్ లైన్స్ రెడీ చేసి ఇవాల్టి నుంచి దశల వారీగా ఇంప్లిమెంట్ చేయనుంది. ఇక చట్టంలోని అన్ని అంశాలను ఒకేసారి అమలు చేస్తే మళ్లీ సమస్యలకు ఛాన్స్ ఉండడంతో ఒక్కొక్కటిగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. భూభారతి చట్టంలో మొత్తం 23 అంశాలున్నాయి. ప్రతి సెక్షన్ అత్యంత కీలకంగా ఉండనుంది. ప్రతిదీ వెబ్ పోర్టల్ కు లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో ముందుగా ఈజీగా ఉన్న వాటన్నింటినీ అమలు చేయనున్నారు. ఆ తర్వాత టెక్నాలజీని జోడించి ఒక్కో దాన్ని అమలు చేసుకుంటూ వెళ్లనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రం నుంచే పోర్టల్ అందుబాటులోకి రానుంది. అందులోనే భూముల కొనుగోళ్లు, అమ్మకాలు జరగనున్నాయి. అయితే భూభారతి చట్టం అమలు, పోర్టల్ నిర్వహణలో ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయా అనేది తెలుసుకునేందుకు 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నారు. ఇందుకోసం నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సాగర్, రంగారెడ్డి జిల్లాలోని కీసర, సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట మండలాలను సర్కార్ ఎంపిక చేసింది. ఈ మండలాల్లో 100% భూ సమస్యలను పరిష్కరించే విధంగా ముందుకెళ్తుంది. ఇంతకుముందు ధరణిలా కాకుండా రైతులు తమ భూమి వివరాలను తేలిగ్గా తెలుసుకునేలా భూభారతి పోర్టల్ను రూపొందించారు. భూభారతి చట్టం పోర్టల్పై నిన్న సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. భూభారతి పోర్టల్ రైతులకు అర్థమయ్యేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ వెబ్సైట్ కనీసం 100 ఏళ్ల పాటు ఉంటుందన్నారు. సెక్యూరిటీ సమస్యలు రాకుండా పకడ్బందీగా ఫైర్ వాల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరు హ్యాక్ చేయడానికి వీలు లేకుండా పక్కాగా ఉండాలన్నారు సీఎం రేవంత్. ప్రస్తుతం ధరణి పోర్టల్ను ఎన్ఐసి నిర్వహిస్తున్నదని, అదేవిధంగా భూభారతి నిర్వహణ బాధ్యతను కూడా విశ్వసనీయమైన సంస్థకు అప్పగిస్తే బాగుంటుందని చెప్పారు. భూభారతితో రైతులకు ఎన్నో ఏండ్లుగా ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి.